ఆలయాల్లో అర్చకుల నియామకపు బాధ్యత ఈవోలకి, సూపరింటెండెంట్‌లకి ఇస్తే, అందులో లంచం కోసం ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటూ ఒక అర్చకుడు తాజాగా పెట్టినటువంటి పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది. కోటప్పకొండకు సంబంధించినట్టు ఈవో, సూపరింటెండెంట్ డబ్బులకి అర్చక పోస్టులు అమ్ముకుంటున్నారంటూ ఇంటర్వ్యూలకు అటెండ్ అయినటువంటి అర్చకులు ఆరోపిస్తున్నారు. కొండగావు రామకృష్ణ కోటప్పకొండ దేవస్థానంలో 16 సంవత్సరాల నుంచి కాన్సల్టేట్ పరిచారిగా చేస్తున్నానండి. నేను వంశపారంపర్య కుటుంబానికి చెందిన ఇంటి కూడా 16 సంవత్సరాల నుంచి, అంటే 16 సంవత్సరాల ముందు 2010లో నన్ను పేపర్ స్టేట్మెంట్ ద్వారా కొండ మీద పరిచారిగా నిర్మించి తీసుకున్నారు. అప్పటి నుంచి ఎటువంటి ప్రమోషన్ తీసుకోకుండా కొండ మీద చేస్తూనే ఉన్నా. కానీ ఆ కొండ మీద చేసే మిగతా అర్చకుల్లో ఒక కుటుంబంలోనే 2-3 పోస్టులు ఇస్తూ, ఇప్పుడున్న ఈవో గారు ఖాళీగా ఉన్న 3 పోస్టులని డబ్బులు అమ్ముకొని వాళ్ళ 3వ కొడుకులకి 4వ కొడుకులకి ఇట్లా పోస్టులు ఇస్తూ ఇట్లా అన్యాయం చేస్తున్నారు. అందరికి చాలా మందిని ఇబ్బంది పెడుతూ, నేను కూడా మానసిక క్షోభకు గురయ్యి రేపు నేను ప్రెస్ మీట్ పెట్టి నేను చూసే పెట్రోల్ కోసం తగలబెట్టుకుందామని ఫిక్స్ అయ్యానండి కొండ మీద. నేను కూడా ఈలోపు మా అన్నమ్మ నాసయ్య కూడా ఇట్లా కాలం చేయటం వల్ల ఇక్కడికి వచ్చాను. దీని మీద అసలు తీవ్రంగా చేస్తున్నారండి వాళ్ళని, ఈవో గారి, సూపరింటెండెంట్ కానీ. ఇది మన శాసనసభ్యులు గారు కూడా దీన్ని గుర్తించి అందరి బాధల గురించి కొద్దిగా ఆలోచించి ఆయన సరైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి అందరి మీడియా మిత్రులు తెలియపరుచుకుంటున్నాను. నేను నాకు తెలియదు, ఇప్పుడు నేను కూడా వంశపారంపర్య కుటుంబానికి చెందిన కూడా 2016 నుంచి నేను ఉద్యోగం చేస్తున్నా. నాకు అర్చక పోస్ట్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నా. అడిగితే ఆయన మా ఇష్టోత్తరాలు అమ్ముకుంటే మా ఇష్టోత్తరాలు చేసుకుంటా అని ధోరణ సమాధానాలు చెప్పారు. నాకు అట్లా చెప్పారా? ఆల్రెడీ తెలియవచ్చింది ఏంటంటే, డబ్బుల విషయం మాట్లాడాలంటే 10 లక్షల దాకా ఇట్లా ఇచ్చి తీసుకొని చేసుకున్నారని కూడా విషయాలు తెలిసింది. కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, కూడా బయట పెడతా నేను. ఇట్లా ఒకే కుటుంబంలో ఎన్నో పోస్టులు ఇస్తారు. ఇప్పుడు ముందు 16 సంవత్సరాల నుంచి చేస్తున్నా, మమ్మల్ని అప్డేట్ చేయకుండా మిగతా వాళ్ళు ఎలా చేస్తారని అడిగితే, దానికి నువ్వు అడగాల్సిన అవసరం లేదు, మా ఇష్టోత్తరాలకు ఇచ్చుకుంటా, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పి మాట్లాడారు. నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా, తిరుగుతూనే ఉన్నాను, యోగారు మొదలుపెట్టుకుంటూనే ఉన్నాను. ఆయనే పట్టుకునే ఇదిలో లేడు. అదే రేపు నేను యాక్చువల్గా రేపే ప్రెస్ మీట్ పెట్టేసి నేను నా బాధను చెప్పుకొని నేను కూడా చేద్దామని ప్రిపేర్ లో ఉన్నా. 16 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్నారట, వంశపారంపర్యమేనట. కాకపోతే అర్చక పరిచారకుడుగా ఉన్నారు, అంటే టెంపరీ ఎంప్లాయ్. ఇప్పుడు పర్మనెంట్ చేసేటటువంటి పోస్ట్ అనుకుంటా, దానికి సంబంధించి ఇవ్వడానికి లంచాలు అడుగుతున్నారు. అయితే ఆయనకి పదవి రాలేదు కాబట్టి కోపంగా ఉన్నట్టు కనబడుతుంది ఇవ్వనన్నందుకు గాను. అదే సందర్భంలో వేరే అర్చకుల పిల్లలకి ఇస్తున్నారు, 2-3 ఉన్నా 2కి ఇచ్చారు, 3కి ఇచ్చారు అన్నటువంటి కాన్సెప్ట్ చెప్పుకొస్తున్నారు. దీని మీద మరి వాస్తవంగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.